గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. రత్నాకర్ అండి, రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంది ఇది అసంబద్ధం, అన్యాయం, రాజకీయ కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ వర్గీకరణ తప్పు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇది మోడీ సర్కారు కుట్రగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్పేసి ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అనేది అన్యాయం, అక్రమం, ఇది రాజకీయ కుట్ర. దళితులపై, అమాయకులైనటువంటి దళితులపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంతవరకైనా సరే వెళ్ళి దీన్ని ఎదిరిస్తామని చెప్పేసి, దీన్ని ఆపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే రేవంత్ రెడ్డి సర్కారు పెట్టినటువంటి బిల్లుని వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయ కుట్రలకి సాగో, ఈ బిల్లు గిని పెడితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది, దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक रीते लड़वों पड़े. मोदी जी बात मोदी ने कहूं जो ये वी शुड फाइट अगेंस्ट दी కాన్స్పిరసీ ఆఫ్ కేటగిరేషన్ ఆఫ్ ఎస్సీస్. మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. సుప్రీంకోర్టు అనేది జడ్జిలు చెప్పిన తీర్పు తప్పు. ఎందుకంటే వాళ్ళు బేసిక్ ఫ్యాక్ట్స్ని అడ్రస్ చేయలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో 6-7 జడ్జిలు ఏం చెప్పారంటే, సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ పెర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ ది స్టేట్స్ అండ్ ది సెంట్రల్ ఆల్సో అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇక్కడ చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఫ్యాక్ట్స్ని అడ్రస్ చేయలేదు. 100లో ముగ్గురికి ఇచ్చే సీట్లని సబ్ క్లాసిఫికేషన్ ఎలా చేస్తారు? అలాగే ఎస్సీలో ఒకటే, బీసీలో ఒకటే అని చెప్పారు. బీసీస్ ఆర్ టచబుల్స్, ఎస్సీస్ ఆర్ అన్టచబుల్స్. ఎస్సీ కూడా ఎవడన్నా బతకడానికి మరి బ్రతుకు తెరువు లేకపోతే సెంటర్కి వెళ్ళి పకోడీ బడ్డీ, ఇడ్లీ బడ్డీ పెట్టుకుంటే ఎవడు రాడు, తిండు, బతకలేడు. వ్యాపారానికి ఇంపెర్మిసిబుల్ ఎస్సీస్. బీసీలు అనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి ఏ వ్యాపారం చేసుకున్నా, పకోడీ బడ్డీ పెట్టుకున్నా, ఇడ్లీ బడ్డీ పెట్టుకున్న వాళ్ళు బతకొచ్చు, ఎస్సీలు బతకలేరు. బీసీలు మొక్కలు చేశారు కాబట్టి ఎస్సీలు చేయడం అనేది తప్పు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ఆనరబుల్ సుప్రీం కోర్ట్, వి టోటల్లీ డిసగ్రీ విత్ దట్ జడ్జిమెంట్. ఎస్ మా పెద్దాపురం డివిజన్ కన్వీనర్ మా ప్రేమ్ కుమార్ గారు, పెద్దాపురం డివిజన్ కోఆర్డినేటర్ గారు, మా స్టేట్ జాయింట్ సెక్రటరీ, మరి మా కొత్తపల్లి నియోజకవర్గంలో ఏంటి ఉండేటటువంటి వ్యక్తి చంద్రరావు గారు. మరి అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడనేటటువంటి నినాదం ఏదైతే ఉందో, ఈ దేశంలో దళితులకు ఏం జరుగుతుందో రూరల్లో ఉన్నటువంటి దళిత సోదరులకు ఎవరికి తెలియదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ కుట్ర చేస్తున్నాయో వారికి తెలియదు. కాబట్టి దరిదాపుగా 600 గ్రామాలను ఇప్పటి వరకు 4 నెలలుగా పాదయాత్ర చేసి జరుగుతున్నటువంటి కుట్రను తెలియజేయడం జరిగింది. త్వరలో దీనికి ఈ కుట్ర ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, సమరం చేయడానికి మా ప్రజలందరినీ సన్నద్ధం చేస్తూ ఉన్నాం. బహిరంగ సభల పరిష్కారం కాదు, మీటింగ్ల పరిష్కారం కాదు. ప్రజలకి విషయం ఏంటో తెలిసిన రోజునే, ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర ఏంటో గ్రహించిన రోజునే వారంతటి వారుగా రోడ్ల మెచ్చుకొచ్చి పోరాటం చేసే విధంగా మా ప్రజల్ని సమాయత్తం చేస్తూ ఉన్నాం, మా ప్రజల్ని సిద్ధపరుస్తూ ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా. రోర్ ఎగ్నెస్ట్ కేటగిరేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా. మాల మహానాడు, మాదిగ దండారు అంటే దేశం మొత్తం మీద జరిగేటటువంటి మిగతా రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు. కాబట్టి దీనికి రాక్స్ అనే నామకరణం చేయడం జరిగింది మిత్రులారా. రాక్స్ అంటే ద రోర్ ఎగ్నెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక ఘర్షణ. ఎస్, నెక్స్ట్ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇమ్మని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, కానీ ఇచ్చే విధానం తప్పు. అగ్రవర్ణాల యొక్క ప్రజల స్టాటిస్టిక్స్ ఎంత ఉన్నాయో తెలియకోకుండా, ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక కమిషన్ వేయకోకుండా 15 రోజుల్లో అందరూ కూర్చుని పకోడీ టీ తాగి 15 రోజుల్లో దేశవ్యాప్తానికి సంబంధించినటువంటి బిల్లును ఆమోదించేశారు. ఇది తప్పు. దుఃఖంగా సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్లు ఇంకా దరిదాపు ఒక 10 సంవత్సరాల పాటు ఈ పోరాటం కొనసాగుద్ది. ఇదేం ఆగదు. ఏ గవర్నమెంట్ మారిపోయినా సెంటర్లో కూడా నేను ఎప్పుడు మా వంతుగా రాక్స్ తరఫు నుంచి మేము కోఆపరేటివ్గా ఉంటాం. మీరు కూడా కోఆపరేటివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మా వైపు నుంచి, రాక్స్ నుంచి పత్రికా విలేకరులకి, సోదరులు, ఎలక్ట్రానిక్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏదైనా కావాల్సి వచ్చినా, ఇక జీవిత పోరాటం సెకండ్ హాఫ్ కాబట్టి సినిమాకి ఎండ్ అయిపోద్ది. కాబట్టి మీకు ఎప్పుడు నేను కోఆపరేటివ్గా ఉంటాను, మీరు కూడా కోఆపరేటివ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మా యొక్క ఆశీస్సులు, సపోర్ట్ అన్నీ కూడా మీకు ఉంటాయి. మీరందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సర్వజన్ సమాజ్, సర్వేజన్ ఫర్ రిజర్వేషన్ అని ఎన్ని మార్కులు వస్తే ఆడికి కేటాయించింది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దేనికి ఒప్పుకున్నట్టు? రిజర్వేషన్ ఒప్పుకున్నాం, కేటగిరైజేషన్ కాదు. దిస్ ఇస్ సబ్ కేటగిరైజేషన్. వర్డింగ్ తప్పు.
ఈబీసీ సపోర్ట్ చేస్తున్నాం, కానీ చేసిన విధానం తప్ప వెనక్కి తీసుకోవాలి. ఫైట్ చేస్తాం కదా వరుస ముందు మా సమస్య చూసుకోమా, మీ ఇంట్లో సమస్య చక్క పెట్టమా? అది అవ్వదు, అది మీ సమస్య కాదు, మాది ముందు మా సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ స్టాండ్ అప్. దాంట్లోంచి కాదు, ఓపెన్ కేటగిరీలోంచి తీసి ఇచ్చారు, మా దాంట్లోంచి ఇవ్వలేదు. ఓపెన్ కేటగిరీలో 15% సుప్రీంకోర్టు బైండింగ్ జడ్జిమెంట్ తీసి. అవును, వెళ్తారు. రిజర్వేషన్ వల్ల ఈబీసీ లాస్ అవడం అంటే ఓపెన్ కేటగిరీలో SC1 రానివ్వట్లేదు. అది ఓపెన్ కేటగిరీ అని చెప్పి అగ్రవర్ణాలకి కేటాయించిన రిజర్వేషన్గా చేస్తున్నారు. బిహైండ్ ద స్క్రీన్ జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ ఇస్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్, పేరుకే. గ్రామ స్థాయిలో రూట్ ప్రతి పేటకి తిరుగుతున్నాను నేను ఇప్పుడు. ఏం నారాయుడు, 600 గ్రామాలకు పైన మరి తిరిగి ప్రతి ఒక్కరిని కూడా పల్లెటూరులో చిన్న చిన్న సభలు స్ట్రీట్లో పెట్టి ఇలా జరుగుతుంది, దేశంలో రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. స్పందన బ్రహ్మాండంగా, తండోపతండాలుగా. భాష మళ్ళీ ఆటో తొక్కుని మానేసి రెండోసారి బయటకు వచ్చినట్టుగా జనం వచ్చేస్తున్నారు నేను వెళ్తూ ఉంటే. ఫస్ట్ ఫేజ్ సినిమా అయిపోయింది కాబట్టి సెకండ్ ఫేజ్ సినిమాలో జనం అంతా అవుతున్నారు. పీపుల్ కుడ్ రికగ్నైజ్ మీ, ఏం జరుగుతుందో, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, వాట్ ఈస్ రాంగ్ అనేది దే కుడ్ రికగ్నైజ్. ఫైనల్లీ వాళ్ళంతా వస్తున్నారు. జనస్పందన, ద రెస్పాన్స్ ఆఫ్ ది పీపుల్ ఇస్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సలెంట్. చెప్పేస్తామేంటి, అన్నీ చేస్తాం, ఫైట్ చేస్తాం, ప్రజాస్వామ్యంతో పోరాటం చేస్తాం. అంచెలంచెలు ఎవరికి అదే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. రేవంత్ రెడ్డికి ఏబీసీడీలు రావు, ఓనామాలు తెలియదు. ఎస్సీలు విభజించాలనేటటువంటి ఒక కార్యక్రమంతోనే పట్టుకున్నాడు. అతనికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది ఎంపిరికల్ డేటా తీసుకోమని. ఎంపిరికల్ డేటా అంటే ఎంపిరికల్ డేటా ఆఫ్ వాట్ అనేది అతనికి తెలియదు. ఉద్యోగాల్లో ఎంపిరికల్ డేటా అంటే ప్రాక్టికల్ డేటా అని తెలుగులో అర్థం. ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, మాలవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారో డేటా తీసుకోమన్నదా, లేకపోతే మాలల జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత డేటా తీసుకోమన్నది అనేది అతనికి తెలియదు. జనాభా స్టాటిస్టిక్స్ తీసుకుంటే పాపులేషన్ స్టాటిస్టిక్స్ కానీ పాపులేషన్ సెన్సస్ కానీ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి తెలంగాణ రేవంత్ సర్కారు ఎలాగ మాలోళ్ళు మాదిగోళ్ళు మిగతా కులాల లెక్కలు తీసి వర్గీకరణ చేస్తే కుదరదో మేము ఒప్పుకోం. ప్రయాగరాజ్ సంగమం మహాద్వారం నుండి కెమెరా పర్సన్ సంజీవ్తో వెంకటరత్నం.